హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారా? మీరు ఆంధ్రప్రదేశ్లో మీ పాపని కానీ బాబుని కానీ క్లాస్ 1లో జాయిన్ చేయాలనుకుంటున్నారా? అది ప్రైవేట్ స్కూల్లో. అయితే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆర్టీఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది. ఆర్టీఈ నోటిఫికేషన్ ఏంటంటారా? ఏం లేదండి, ఈ ఆర్టీ ప్రకారం 25% ఆఫ్ సీట్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డిస్అడ్వాంటేజ్ గ్రూప్, వీకర్ సెక్షన్ వాళ్ళకి రిజర్వ్ అయి ఉంటాయి 25% సీట్స్. సో ఈ 25% సీట్స్లో మీ పాపకు కానీ బాబుకి కానీ సీట్ వచ్చినట్టయితే చాలా తక్కువ ఫీజు తోటి మీరు ప్రైవేట్ స్కూల్, సిబిఎస్ఈ కానీ స్టేట్ సిలబస్లో కానీ మీరు ప్రైవేట్ స్కూల్లో మీ పాపని కానీ బాబుని కానీ జాయిన్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో మొత్తంకి 9,503 స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్. అది స్టేట్ అండ్ సెంట్రల్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్కి. ఈ అన్ని స్కూల్స్ ఈ ఆర్టీఏ యాక్ట్ కింద వస్తుంది. సో ఈ ఆర్టీఏ యాక్ట్ ప్రకారం ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, మీరు అర్హులు కావాలంటే మీకు ఉండాల్సిన మెయిన్ అర్హత ఏంటి, అలాగే డాక్యుమెంట్స్ ఏం కావాలి, అలాగే రిజర్వేషన్ కేటగిరీ ఎంత, ఎక్కడ అప్లై చేయాలి, ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు తెలుసు కదా, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నా వీడియో అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. సో ఆర్టీఈ గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ప్రతి స్కూల్లో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ కేవీఎస్ కానీ 25% రిజర్వేషన్ అయితే ఉంటుంది. అది వచ్చేసి డిసడ్వాంటేజ్, అలాగే వీకర్ సెక్షన్, అలాగే పూర్ పీపుల్ కోసం ఈ ఆర్టీఈ కోటాను అయితే ఇంప్లిమెంట్ చేశారు 2009. ఏపీలో టోటల్ 9,350 స్కూల్స్ ఉన్నాయండి. ఈ 9,350 ప్రైవేట్ స్కూల్స్, సిబిఎస్ఈ, స్టేట్ సిలబస్ అన్నీ కూడా ఈ ఆర్టీఏ యాక్ట్ కిందకి వస్తాయి. అయితే ఆర్టీఏ యాక్ట్లో 25% రిజర్వేషన్ ఈ ఆర్టీఏ యాక్ట్లో కేటాయిస్తారు. మీ బాబు లేక పాప దీనికోసం 5 to 6 years ఏజ్ ఉండాలి. ఫస్ట్ క్లాస్ అడ్మిషన్కి 5 to 6 years ఉండాలన్నట్టు. అయితే మిగతా స్టేట్స్లో ఏంటంటే ఆర్టీఈ ఎడ్యుకేషన్కి ఫీజెస్ అంతా డైరెక్ట్ మేనేజ్మెంట్కి గవర్నమెంట్ రియంబర్స్ చేస్తుంది. కానీ ఏపీలో మాత్రం అమ్మ ఒడితోటి లింక్ పెట్టింది. సో ఆర్టీఈ ప్రకారం మెయిన్గా మీకు ఏంటంటే ఫస్ట్ క్లాస్లో అప్లికేషన్ వేయాల్సి ఉంటుంది మీ దగ్గరలో ఉన్న స్కూల్స్కి. అది కూడా ఒక వెబ్సైట్ చెప్తాను, ఆ వెబ్సైట్లో వెళ్ళి అప్లికేషన్ని ఫిల్ చేసి దాన్ని మీరు సబ్మిట్ చేసినట్టయితే, ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని మీరు సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు ఒక లాటరీ లిస్ట్ ఇస్తారు. ఆ లాటరీలో మీ పాప బాబు పేరు వచ్చినట్టయితే మీకు ఈ ఆర్టీ కోటాలో ఎనీ ప్రైవేట్ స్కూల్స్, మీ సరౌండింగ్స్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్కి మీకు అడ్మిషన్ అయితే దొరుకుతుంది. ఓకే. సో దీనికి మెయిన్గా పట్టణ ప్రాంతాల్లో అంటే సిటీస్లో వచ్చేసి 8,000 రూపీస్ ఫీజు ఉంటుంది మోస్ట్లీ. గ్రామీణ ప్రాంతం అంటే విలేజెస్లో 6,500, అది గిరిజన ప్రాంతాల్లో అంటే ఎస్టీ ట్రైబల్ ప్లేసెస్లో అయితే మీకు 5,100 ఫీజు ఉంటుంది స్కూల్ ఫీజు. ప్రైవేట్ స్కూల్ ఎంత పెద్దదైనా కూడా ఈ ఆర్టీఏ యాక్ట్ ప్రకారం ఇంతే ఫీజు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. సో రిజర్వేషన్కి వస్తే 25% సీట్స్ అంటే 100 సీట్లు ఉన్నట్టయితే ఒక స్కూల్లో ఫస్ట్ క్లాస్కి 25% ఈ ఆర్టీ యాక్ట్ కింద వాళ్ళు అడ్మిషన్ ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇవ్వాలి. సో ఈ 25%లో మెయిన్గా అనాథలు అంటే ఎవరు పేరెంట్స్ ఉండరో వాళ్ళు, హెచ్ఐవి బాధితులు, అలాగే దివ్యాంగులు అంటే ఏదైనా అంగవైకల్యంతో బాధపడే వాళ్ళకి 5% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి 4% రిజర్వేషన్ ఉంటుంది. మిగతా బీసీ, ఓసీ, మైనారిటీ, అలాగే గ్రామ సంవత్సరాల ఆదాయం ప్రకారం ఏదైతే ఇన్కమ్ 1,20,000 to 1,44,000 లోపల ఉంటే వాళ్ళకి 6% రిజర్వేషన్ ఉంటుంది. ఇదంతా కలిపితే 25% అవుతుందండి. అనాథలు, హెచ్ఐవి బాధితులు, దివ్యాంగులకు 5% ఉంటుంది. అలాగే ఎస్సీకి 10% ఉంది, ఎస్టీకి 4% ఉంటుంది, బీసీ, ఓసీ, మైనారిటీ అండ్ శాలరీ బిలో 1,20,000 to 1,44,000 వాళ్ళకి 6% ఉంటుంది. సో ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీడీ అంతా కూడా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, కానీ 6% ఉంటుంది, అంటే 100కు 6 సీట్లు. సో దీనికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే మీ మొబైల్ నంబర్, పేరెంట్స్ ఇంకా కిడ్స్ యొక్క
ఆధార్ కార్డ్ కావాల్సి ఉంటుంది. మెయిన్గా మీ పాప లేదా బాబుది బర్త్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. అలాగే అడ్రస్ ప్రూఫ్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది. ఈ మెయిన్ సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత అప్లికేషన్ కోసం ఏదైతే కావాల్సిందో ఇది మొబైల్ నంబర్ కావాలి, మీ పిల్లలు ఇంకా పేరెంట్స్ది ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది, పిల్లలది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి, అలాగే అడ్రస్ ప్రూఫ్ కావాల్సి వస్తుంది. అయితే తర్వాత మీరు అడ్రస్ ప్రూఫ్ కింద మీరు ఆధార్ కార్డ్ లేకుంటే ఓటర్ ఐడి కార్డ్, కరెంట్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, వాటర్ బిల్లు, అలాగే హౌస్ ట్యాక్స్ రసీద్, హౌస్ ట్యాక్స్ రిసీప్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రెంటల్ అగ్రిమెంట్ కాపీ, రేషన్ కార్డు, ఉద్యోగం సర్టిఫికేట్, ఏదైనా మీకు ఉద్యోగం ఉంటే ఆ సర్టిఫికేట్, లేదంటే తహసీల్దార్ సర్టిఫికేట్ని కూడా అడ్రస్ ప్రూఫ్ కిందకి ఇవ్వచ్చు. ఓకే, అడ్మిషన్ పర్పస్ అయితే ఖచ్చితంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించాల్సి వస్తుంది. అలాగే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా చూపించాలి ఆర్టీఐ యాక్ట్ కింద. అలాగే ఒకవేళ మీ పాప కానీ బాబు కానీ డిసేబుల్ ఏదైనా అంగవైకల్యం ఉంటే డిసేబుల్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా. ఏజ్ విషయానికి వస్తే సిబిఎస్ఈ, సిబిఎస్ఈ, ఐబీ, ఐసిఎస్ఈ ఈ స్కూల్స్కి మీ బాబు లేక పాప 1/4/2018 టు 31/3/2019 మధ్యలో పుట్టి ఉంటే ఎలిజిబుల్ అవుతారు. గుర్తుంచుకోండి, 1/4/2018 టు 31/3/2019 మధ్యలో పుట్టుంటే ఎలిజిబుల్ అవుతారు. అలాగే స్టేట్ సిలబస్ స్కూల్స్కి 1/7/2018 టు 36/2019 ఈ డేట్స్ మధ్యలో పుట్టుంటే స్టేట్ సిలబస్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఇదంతా అప్లికేషన్ ఆన్లైన్లో ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ స్టార్ట్ వచ్చేసి March 5th ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 15th March అండి. అయితే మీకు వన్స్ లాటరీ తీసాక సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుందంటే మీకు దగ్గరలో 1 కిలోమీటర్ టు 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న స్కూల్లో మీ బాబుకి కానీ పాపకు కానీ సీట్ ఇవ్వబడుతుంది. దీనికి హెల్ప్ లైన్ నంబర్స్ కూడా నేను మీకు ఇస్తాను, స్క్రోల్ అవుతుంటాయి, మీరు చూసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ ఏంటంటే ముందుగా మీరు ఆన్లైన్ అడ్మిషన్కి నేను ఒక వెబ్సైట్ చెప్తాను, ఆ వెబ్సైట్ని నోట్ చేసుకోండి. ఆ వెబ్సైట్ వచ్చేసి http://cse.ap.gov.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆర్టీఈ ఎడ్యుకేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అని. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ క్లిక్ చేసినట్టయితే మీరు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. దీంట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ని ఫిల్ చేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ చేసుకోవడానికి చెప్పాను కదా, మొబైల్ నంబర్, మీ పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. అలాగే మీకు హెల్ప్ లైన్ నంబర్ వచ్చేసి 14417 అండి. ఇంకో నంబర్ వచ్చేసి గవర్నమెంట్ హెల్ప్ లైన్ నంబర్. దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలియాలంటే 1800-425-8599. మళ్ళీ చెప్తున్నాను, 1800-425-8599. ఇంకో నంబర్ వచ్చేసి 040-4520-8001. అలాగే ఇంకో గవర్నమెంట్ టోల్ ఫ్రీ నంబర్ వచ్చేసి 1800-425-8588. ఈ ఏదైనా నంబర్స్కి మీరు డయల్ చేసినట్టయితే మీకు కావాల్సిన సమాచారం వీళ్ళు ఇస్తారు, మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. మెయిన్గా ఉండాల్సింది 5 to 6 years మీ పాప లేక బాబు ఉండాలి. మీకు మెయిన్గా ఆధార్ కార్డ్, పాప లేక బాబుది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే ఒక మొబైల్ నంబర్, మిగతా క్యాస్ట్ సర్టిఫికేట్, బీపీఎల్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నీ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ రిజర్వేషన్ 25% బ్రేకప్ కూడా చెప్పాను. సో దీని ప్రకారం మీరు అప్లై చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు లాటరీ లిస్ట్లో పేరు వచ్చినట్టయితే ప్రైవేట్ స్కూల్స్లో చాలా తక్కువ ఫీజుకే మీకు అడ్మిషన్ అయితే దొరుకుతుంది. సో ఈ అవకాశాన్ని మీరు డెఫినెట్గా వినియోగించుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో 25% సీట్స్ అంటే మినిమం 25 సీట్స్, అది కూడా 9350 స్కూల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో మీరు ఎక్కడైనా ఈ ఆర్టీ ప్రకారం ఆన్లైన్లో అప్లై చేసి మీ పాపకి లేక బాబుకి సీట్ చేయండి. ఎందుకంటే కేవీ స్కూల్స్లో చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో కేవీ స్కూల్స్లో కాకుండా కూడా మీరు ప్రైవేట్ స్కూల్లో కూడా హాయిగా ఈ ఆర్టీ యాక్ట్ ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. సో డెఫినెట్గా మీరు ఇది యూజ్ చేసుకుంటారని, ఈ వీడియో మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుందని అనుకుంటూ మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుస్తాను. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.